హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మగ మహారాజా. నేను మీ రాజా. గోదావరికి ఎటకారం ఎక్కువ, మమకారం ఎక్కువ అంటారండి అందరూ. గోదావరికి ఇంకోటి ఉంది, మొహమాటం ఎక్కువ. మొన్న ఫంక్షన్కి వెళ్ళాను, నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. ఖచ్చితంగా చీప్ క్వార్టర్ ఆఫ్ బిగించేసాడు గట్టిగానే, ముక్కులోకి వచ్చేస్తుంది వాసన. ఏం చేసాం, 2 మెతుకులు తిని లేచిపోయి చీకటి తీసుకుని వచ్చాము. ఏం చేయలేక మొహమాట ఏమనలేము. మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోయింది. అతను వచ్చి మా పక్కన నుంచుని, ఆ అమ్మాయి చూడరా ప్యాంటు షర్ట్ వేసుకుని ఉద్యోగానికి వెళ్తుంది, వాళ్ళ అమ్మ నాన్న ఎలా పంపుతున్నారు ఇంట్లోనే అంటాడు. ఒరే, నీ ఇంట్లో నీకు తిరం లేదు, నువ్వు పక్క వాళ్ళకి పేర్లు పెట్టడానికి వచ్చావా అనాలనుకుంటాం, అనలేం. మొహమాటం, పెద్దోడు కదా ఏమంటాంలే అని. ఇంకొక అతను వచ్చి, ఒరే అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలరా, వాళ్ళు ఎంతో కష్టపడి పెంచారు, నిన్ను కష్టపడి చదివించారు, నువ్వు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. వాళ్ళ అమ్మ నాన్నని అతను వృద్ధాశ్రమంలో వేసాడు, ఓల్డేజ్ హోమ్లో. ఒరే బాబు, నువ్వు మీ అమ్మ నాన్నని నువ్వు చూసుకో ముందు, తర్వాత మాకు ఎద్దిగానే అనాలనుకుంటాం, అనలేం. మొహమాటం, పెద్దోడు కదా ఏమంటాంలే అని. ఇంకో ఉదాహరణ, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోదు. నెలకు ఒకసారి చెకప్కి హాస్పిటల్కి తీసుకెళ్తారు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకెళ్తారు. వాళ్ళ చుట్టాలు ఒక అతను వచ్చి, ఎరా పిల్లడికి ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా, జాగ్రత్తగా చూసుకోవాలి, కంటే సరిపోయింది ఏంటి అన్నాడు. ఒళ్ళు మండిపోయింది. కంటే సరిపడి పెట్టి ఎలా చూసుకోవాలో మాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అనాలనుకున్నాం, అనలేం. మొహమాటం. వీళ్ళు మొగుడు పిల్లలు ఇద్దరు తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి. ₹1 ఎవరిని అడుగుతలేదు, ఒక రోజు కూడా ఎవరిని సాయం రమ్మని హాస్పిటల్కి రమ్మని అడగట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి నీకెందుకు మధ్యలోని అనాలనుకుంటాం, అనలేం. మొహమాటం. సో గోదావరికి ఏంటంటే బేసిక్గా ఎటకారం ఎంతో, మమకారం ఎంతో, మొహమాటం కూడా అంతే.